రైట్. ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా వెల్కమ్ చెప్తూ తులసిరెడ్డి గారు ఏ రకంగా చూడాలి? ఎప్పటి నుంచో రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఈ తరహా అక్కడ కల్తీ జరిగింది అనేటటువంటి ఒక చర్చ, దాని మీద అది కూడా రాజకీయ రంగు పునుముకోవడం ఈ రకంగా చూస్తాం. మరో విషయం ఏంటంటే ఇప్పుడే కాదు, గతంలో పింక్ డైమండ్ వ్యవహారం చూసాం. పింక్ డైమండ్ మొదలుకొని ఇప్పుడు ఈ కల్తీ లడ్డు వ్యవహారం దాకా పదే రాజకీయాల్లోకి టీటీడీని, ఆ దేవదేవుణ్ణి తీసుకొచ్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు యాజ్ ఏ సీనియర్ లీడర్ గా, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఇక్కడ దొందే అటు టీడీపీ కూటమి, ఇటు వైకాపా ఈ విషయంలో దేవుని మీద భయము లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, కేవలం రాజకీయ కోణమే. దాంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, అండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా అని ఈ దీంట్లోకి వచ్చేసి చిత్తశుద్ధి లేదు ఒకరికి వచ్చే రాజకీయం నంబర్ 1 అది. రెండవది సరే ఇంకా పాత ఎన్ని వదిలిపెట్టి కొత్త దానికే నెయ్యి కోసం. ఆల్రెడీ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. అటువంటి న్యాయస్థానము ఆదేశం మేరకు సిబిఐ వాళ్ళు సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ 16 నెలలు దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇచ్చింది, ఛార్జ్ షీట్ పెట్టింది. ఆ ఛార్జ్ షీట్ లో ఇంకా దాని ప్రకారంగా ప్రొసీడ్ కావాలా, లేదు ఇంకా దాంట్లో కొన్ని రాలని చెప్పి మీరు ఏకసభ్య కమిషన్ వేసిన దొరుకుతాము. సరే అది రాని నా 2 ఆధారంగా ప్రొసీడ్ కావాలి తప్పనిచ్చేసి ఎందుకు రాజకీయం వచ్చేసి? ఆల్రెడీ కేంద్రంలో ఉండేది ఎన్డీఏనే, ఇక్కడ ఉండేది ఎన్డీఏనే. సిబిఐ ఎవరి కింద ఉండేది? కేంద్ర ప్రభుత్వం కింద, అది వచ్చేసి డైరెక్ట్ గా పిఎం కింద. కాబట్టి ఇక్కడ మీరు వచ్చేసి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత నివేదికలో దీంట్లో నెయ్యి లేదు, జంతువుల కొవ్వు కలిసిందని నిర్ధారణ లేదు, ఇది పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్, బీటా కెరటిన్ రసాయనము, 60 లక్షల కిలోలు సప్లై చేశారు, 20 కోట్ల లడ్లు తయారు చేశారు, 230 నుంచి 250 కోట్ల వరకు అవినీతి జరిగింది, 36 మంది ఉన్నారు దీంట్లో. దాంట్లో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, డైరీస్ ఈ సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో వచ్చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబు డైరీ, ఇంకా మిగతాయి. ఇంకా అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇంకా దాని మీద ప్రొసీడ్ కావాలి వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా ప్రదర్శన రాజకీయం ఎందుకు? ఇంకా మీరు మాట్లాడిన దాని మీదనే కదా ఇంత వచ్చింది. మళ్ళా సేమ్ మళ్ళీ వచ్చేసి రెడ్డెచ్చ మొదలు పెట్టుకొని చెప్పేసి మళ్ళీ ఇంకా సుప్రీంకోర్టు పోవడం ఎందుకు? ఆ నివేదిక ఇచ్చినాక మళ్ళా మొదలు పెడితే ఏముంది, అర్థమేముంది? పోనీ దాన్ని సుప్రీంకోర్టు ఈ యొక్క సిట్ నివేదికలో పూర్తి సమాచారం రాదన్నారు, ఏకసభ్య కమిషన్ ఇచ్చినారు, సరిపోయి కదా. ఇంకా మళ్ళీ పొద్దుసం అసెంబ్లీలో పెట్టడం ఎందుకు? వాళ్ళు కానీ వీళ్ళు కానీ మండలిలో వాళ్ళు అడగడం ఏంటి? ఇవన్నీ ఒక్క విషయం తులసిరెడ్డి గారు, ఒక్క విషయం క్లారిటీ ఇవ్వాలి. మీరు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజశేఖర రెడ్డి గారితో కూడా మీరు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఏం చెప్తారు అసలు ఈ తిరుమలకు సంబంధించినటువంటి జీవోల అంశంలో? ఇప్పుడు గతం నుంచి ఒక ఎలిగేషన్ ఉంది, 2 కొండలే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు, ఆ తర్వాత అది వివాదాస్పదం అయింది, ఆ తర్వాత మరొక జీవో ఇచ్చారు, లేదు మొత్తం 7 కొండలు స్వామివారం అని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు అనేటటువంటి చర్చ విస్తృతంగా ఉంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు వీడియో గుంటూరులో క్రైస్తవులకు సంబంధించిన సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఈ అంశం చర్చ మీదకి వస్తుంది కదా. నిజంగా కేవలం 2 కొండలైనా ముందుగా ఆయన జీవో ఇచ్చారా లేదా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అవసరమా ఆ చర్చ? అవసరమా? ఇప్పుడు 2005, 2007, 2026లో వచ్చేసి అది ఏ సందర్భంలో ఏం చెప్పినారు వచ్చేసి ఇక్కడ ముందు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? మనము భాగవతాన్ని వచ్చేసి ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్ని అని ఒక స్తంభంలో వచ్చేసి దేవుని చూపించాడు. మళ్ళా అది ఓకే, భాగవతం ఓకే అంటారు. మళ్ళా ఇది వచ్చేసి తర్వాత వేమనేమన్నాడు? పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ విండ్రవేమ. మహాకవి గురజాడేమన్నాడు? మంచి చెడ్డలు 2 మతములే, మంచి అన్నది మాలైతే నేను మాలనవుతాన్నాడు. కాబట్టి మానవత్వం అనేది పెట్టుకోకుండా రాను రాను ఓ దిక్కు అంగారక గ్రహం ఎదిగిపోతున్నాడు, ఓ దిక్కు చంద్రబాబు అడుగుపెట్టి మానవుడు రోజు రోజుకు ఓవైపు వచ్చేసి వసుదైక కుటుంబం అనే భావన, వసుదైకమే కాదు మొత్తం వచ్చేసి విశ్రాంతరాలకు పోతా అంటే, మరొక వైపు వచ్చేసి మత పిచ్చి, కుల పిచ్చి, ఉపకుల పిచ్చి, ఇవన్నీ మానవత్వం అనేది రోజు రోజుకు పోతుంది. మానవత్వం గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు వచ్చేసి
Right. చర్చ అవసరమా? కల్తీ పాలతో దిక్కుదేసి వస్తా కల్తీ పాలు రోజు చర్చ రాస్తాం. మీరు ప్రతి నేనో ఇంట్లో పెట్టింది కాదు కదా తులసిరెడ్డి గారు, చర్చ మీరో నేనో పెట్టింది కాదు కదా. నేను ఇందాకే ప్రస్తావించా, పింక్ డైమండ్ మొదలు ఇప్పటి వరకు ఆ జీవోల మొదలు ఇప్పటి వరకు చర్చ జరుగుతూనే ఉంది. టీటీడీని వివాదాల్లోకి లాగుతూనే ఉన్నారు. అదే బాధ సామాన్య భక్తులతో పాటు మనందరి బాధ కూడా